వెహికల్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండండి, ఎవరిని వదలొద్దు. హలో 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 ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. ఇవాళ సండే కదా, మీకు ఫుల్ కలెక్షన్ వచ్చి ఉంటుంది. ప్లీజ్ ఒక 100 రూపాయలు ఇవ్వండి. అబ్బే తెల్లారే తిరిగి ఇచ్చేస్తా. సబ్బా ఈ మధ్య బ్రాండ్ షాప్ రేట్ కూడా బాగా పెంచేసారు బాస్. ఇగో ఈ బండిని తోసుకొచ్చేసరి టైం మొత్తం విరిగిపోయింది. ఎరా తాగి డ్రైవ్ చేస్తున్నావా? లేదు, తాగుతూ డ్రైవ్ చేస్తా. నిన్ను టెస్ట్ చేయాలి, ఊదరా. ఏరా ఊదమంటే పిలుస్తావేంటి? కన్ఫర్మ్ చేయాలి, ఊదా. నా ఒరిజినల్ బ్రాండ్ డైరెక్ట్ కచ్చబెట్టిన. కచ్చా తర్వాత కొడుదు కానీ ముందు 100 ఫైన్ కట్టు. అయితే 200 ఇవ్వండి. 100 ఫైన్ కు 100 మందుకు సరిపోద్ది. టాప్ టు బాటం ఫుల్ తాగునే కదా, ఇంకా ఐసీయూ టెస్ట్ ఆ చిత్తగిరి రాజు అంతే. ఏది తెలిసాడు మీరా? ఇంకో కేసు వచ్చింది 500. ఎరా కళ్ళు కనబట్లేదా? పేపర్స్ ఏంటి? ఏంట్రా పరిస్థితి? ఇంకెప్పుడు చేయొద్దు. మర్చిపోయిలే. కీస్ నువ్వు తీసుకో, రేపు వచ్చి బైక్ తీసుకుంటా. ఏంట్రా అంత పొగరా? నాన్నెవరు తెలుసా? ఎవరన్నా? కృష్ణ మనోహర్ ఐపీఎస్, బ్యాచ్ నంబర్ 62, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్, ఫాట్ ఇన్ పాకిస్తాన్, సర్వైవ్డ్ ఇన్ ఇండియా, రిటైర్డ్ ఇన్ అనకాపల్లి. ఎవరన్నా? అంకుల్. హలో భయ. హలో భయ, నైస్ టు మీట్ యూ. హలో. 100 రూపీస్ లేవు. లేవా? 90 భయ. 90 అంటే కోటర్ కాదు భయ, 90 రూపాయలు లేవన్నా. ఓకే, నీకు నాకు గొడవ వద్దు. ఒక 50-50 భయ. అరే పొద్దునే బోని పేరావురా. నీ హ్యాండ్ మంచి అయితే ఫుల్ బాటిల్ వసూలు చేస్తా. అట్లీస్ట్ 30 రూపీస్ లేవు. లేవా? స్టడీ ఉంటా. పోనీ 20 లేవు. 10 లేవు. ట్రైన్ లేదా? లేదయా. నీ తప్పు కాదురా. పొద్దున్న చూడుతుంటే మా అయ్య ఫోటో చూసిన, అది ప్రాబ్లం. మై డాడీ చింత కింద రాజు రూపాయి నాకు చెందలే, నీ రూపాయి నాకు చెందలే అంటే అని నువ్వు రిలేటెడ్ అయి ఉంటావు. ఇంకా నీకు బ్యాగ్ దక్కించుకుంటారు అప్ప. నువ్వు ఇంకా లైటింగ్ కొడతావా? ఏంటి 10 రూపాయల? ఎందుకు రేది ఉన్నానే తప్పు పని ఎత్తాయి. ఇదేంటి పెద్ద నోట్లా ఉంది? దివా డియర్ మధులత, అబ్బాయి లవ్ లెటర్ రారా. వరప్రసాద్ ఎంసీఏ, ఇంటర్ రోల్ నెంబర్ 36. ప్రేమతో టైప్ కూడా అంటే నువ్వు దీని గురించి టైప్ నేర్చుకున్నావారా? అబ్బా తమ్ముడు, ఏంటిది? నీకు తెలియదు నీ గురించి ఎక్కడెక్కడో వెతిక, ఆర్కుట్ లో వెతిక, యూట్యూబ్ లో వెతిక, గూగుల్లో వెతిక. అరే ఫేస్బుక్ మర్చిపోయావురా. ఇటు తిరుగు. ఏంటిది? ఈ లెటర్ చదివిన వెంటనే రిప్లై. నీకు అరే రిప్లై కష్టం కానీ ఇగో ఈ స్టాక్ ఉంది, కావాలనా? ఇటు తిరుగు. అరే ఏంది ఫైనల్ గా? ఏంటిది? ఏంది ఫైనల్ గా? ఇంటెల్ కోర్ ప్రాసెసర్ సార్. అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్? ఆ చిత్తగిరి రాజు పని ఉంటది, ఆడే కిడ్నాప్ చేస్తుంటాడు. దిగండి మేడం. బిడ్డ మీరేంట్రా? వారు బ్రదర్ ఏకే పాల్, ది ట్రాన్స్లేటర్, మై సెల్ఫ్ మోజెస్. మీరు ఎవరా? లేదు బిడ్డ, మా కార్లోనే మేము ఉన్నాం. కావాలంటే నెంబర్ ప్లేట్ చూడుడి. సువార్త సభలకు మేము వెళ్తుంటే మీ కాన్వాయ్ లో మా కారు కలిసి మిమ్మల్ని ఎన్నో చూసినట్టుంది. మనం అందరం దేవుని బిడ్డలమేగా మై సన్. అలా ఏడుపు వేసుకొని చూడకండి. మా కోసం కాదు, మీకోసం, తప్పిపోయిన మీ అమ్మాయి గారి కోసం ఏడువుడి. మొత్తం తిప్పారు. ఇలా బ్రాండ్ ఈ బ్రాండ్ అస్సలు అర్థమవుతలేదు. ఆల్రెడీ లైన్ లో పెట్టినాడు, లైన్ వేసిన ఎంకరేజ్ చేస్తాడంటే. అరే మన అయిపోయింది అంటే మనం 100 కావాలి. తమ్ముడు గాలి తీయడానికి వచ్చావా? మరి బండి తిప్పడానికి వచ్చావా? కాదు, స్కూటీ గాలి తీయాలి. స్కూటీ గాలి తీయాలా? నాకు 100 కావాలి. చూడు మోటార్ ఖాళీ, నాకు 100 కావాలి. నేను మందేయాలి అంతే. 50 నో 50 బేరం. 100 గివ్, టేక్ యువర్ గాలి, దట్టాలి అంతే. అబ్బా ఓకే, టేక్ ఇట్. కెరియర్ తీసే. సార్ మీరు చెప్పినట్టే మధురత బండి గాలి తీస్తాను సార్. వెళ్ళు. హాయ్ మధురత. జీనియస్, సడన్ గా ఈ గెటప్ ఏంటి? సడన్ గా ఈ చేంజ్ ఏంటి? ఏంటి ఇలా మారిపోయావు? ఇది కొంచెం స్టైల్.
నీ బండికి ప్రాబ్లం అనుకుంటా. ప్రాబ్లం ఏం లేదే. రేపు రిజల్ట్స్ కదా, క్యాంపస్ లో కలుద్దాం. బాయ్. పొరపాటున పక్క బండి కాల్ తీసాను సార్. రిపల్ సార్, నీకు చెప్పి చెప్పి నేను పేషెంట్ అయినట్టున్నాను రా. నువ్వు ఇలానే ఉంటే మొదలతో పడిపోతుందా సార్? క్యాచ్ అసలు పడదా. హలో బాస్. జాబ్ ఎక్కడ చేస్తున్నారు? హలో మేడం, ఏంటి? దిస్ ఈస్ జెన్ సీట్ ఓన్లీ. స్త్రీలను గౌరవించడం మా సాంప్రదాయం. ప్లీజ్ గెట్ అప్. కూర్చో. అదే థ్యాంక్స్. సబ్బా సికింద్రాబాద్ హైదరాబాద్ ఏది వదలట్లేదు వీళ్ళు. అబ్బా సబ్బా వీళ్ళు సాఫ్ట్వేర్ కూడా వదలట్లేదు కదా. హలో 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 భయ, సారీ భయ. యాక్చువల్లీ నేను ఇప్పుడు 100 రూపాయలు అడగాలనుకున్నా, కానీ నేను అడగలేకపోతున్నా. ఆడ అమ్మాయి గురించి స్కూటర్ మీద వెయిటింగ్, నువ్వు అమ్మాయితో బైక్ మీద రైడింగ్, ఆఫ్టర్ దట్ షాపింగ్, నీ ప్లానింగ్, నీ ఆర్గనైజింగ్, ఇదంతా నేను వాచింగ్. నాకు అవసరం భయ. కరెక్టే. నేను ఫుల్ దాని అనుకున్నా, కానీ హాఫ్ తో అడ్జస్ట్ అవుతున్నా. నేను అడగద్దు అనుకున్నా, కానీ అడగకుండా ఉండలేకపోతున్నా. అసలు ఆయన నీకు ఏమవుతాడు భయ? ఏం కాడు. ఆ అమ్మాయి నీకేమవుతుంది? అమ్మాయికి లవర్. లవరా? ఆడికేమవుతుంది? ఏం కాదు. ఏం కాడా? ఆడేమవుతాడు? అమ్మాయికి లవర్. లవరా? తప్ప ఒక్క అమ్మాయికి 2 లవర్లా? రైట్ ఆనిక్ కాదురా, ఒకడు అమ్మాయి లవర్, ఒకడు అమ్మాయికి లవర్. ట్రీట్ మనీ సార్. చెప్పా ఏంటి భయ ఈ గ్యాంబ్లింగ్? హలో హలో పాప, హలో హలో. నువ్వు థమ్స్అప్ వాడతావా, సోడా వాడతావా? వాట్? అర్థం కాలేదా? నీకు ఎంతమంది లవర్లు పాప? ఓ సబ్బా. ఒక్క నిమిషం. ఈడేంటి ఈ టైంలో? హలో హలో, ఏరా ఎక్కడ ఉన్నారా? నేను లోకల్ కాల్ మాట్లాడుతున్నారా? ఏరా రాత్రి దాకా దిగలేదా? లోకల్ కాల్ మాట్లాడుతున్నా వింటరా? అరే నువ్వు చాలా నేర్చుకోవాలి అబ్బాయి. లోకల్ కాల్ అంటే ముద్దు పెట్టుకోవడం, ఎస్టీడీ అనుకో హక్ చేసుకోవడం, ఐఎస్టీ అనుకో సెన్సార్ కట్టడం. సిగ్గుందారా నీకు? నన్ను ఇక్కడ రోడ్ల పాలు చేసి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావు. రోడ్ల పాల? ఏం రోడ్ల పాల? ఎవరా? పాలు పెరుగు తర్వాత కానీ ఇక్కడ అమ్మాయిలు చూడడానికి వచ్చాను. ఎందుకురా? చిల్లి గారే తినడానికి. నువ్వు నోరు మూసుకుని వచ్చాయి. మామ ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. లోకల్ కాల్ ఫినిష్ చేస్తా మామా. నీ మ్యాటర్ ఫినిష్ చేస్తా. ఉంటా వచ్చే, ఇప్పటికే ఆలస్యమైంది. అందమైన ప్రేమ రాని చెయ్యి తాకితే సత్తురేకు కూడా స్వర్ణమే. ఎంత అందమైన అమ్మాయిలు ఉన్నారా? ఇంత అందమైన అమ్మాయిల చేతులు చచ్చిపోయినా పర్వాలేదురా. యారా గోవిందు, రమేష్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవునరా, మహేష్ బాబు రేంజ్కి వెళ్ళిపోయానరా. అదే మాట అమ్మాయి చెవిలో చెప్పే, అక్కడ నుంచి తోసి చంపేస్తుంది. ఏంట్రా మలయాళం సినిమాలాగా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? అడ్డదిడ్డంగా మాట్లాడింది నువ్వా నేనా? ఇలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుల్లా ఎంతసేపు నిలబడ్డ అమ్మాయిలు పడర్రా. దానికో ప్లాన్ ఉంది. సర్వే జన సుఖినో భవంతు అంటే జనాలు ఎలా సుఖంగా ఉండాలో సర్వే చేసి తెలుసుకున్నా. నువ్వెళ్ళి అక్కడ రోబో స్టైల్లో స్టైల్ గా నిలబడు, నీకు అందమైన డ్రీమ్ గర్ల్ ను పంపిస్తా. రోబో. ఒరే రమేష్, యారా గోవిందు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావురా. షటప్. నువ్వెళ్ళి అక్కడ నిలబడు. నా కోసం అమ్మాయిల గురించి వస్తే నీ కోసం అమ్మాయిలను సెడి చేసే పరిస్థితి వచ్చింది. అయ్యో. హలో మై టెస్టింగ్. ఆడపిల్లలారా, కన్న పిల్లలారా, మీ మనసులోని కోరికలను బాధల్ని పంచుకోవాలనుకుంటే ఈ రోబోతో జాతకం చెప్పించుకోండి. ఈ రోబో సినిమాలో ఐశ్వర్యకు జాతకం చెప్పింది. వెంటనే గులాబ్ జామ్ లాంటి ఐశ్వర్యకు రసగుల్లా పుట్టింది. రండి రండి, ఈ మైకు దగ్గరికి రండి, జాతకం చెబుతుంది. రామ్మ. 6 అడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై అంట గోవిందా. 6 అడుగుల ఎత్తు చూడు, వేసుకున్న డ్రెస్ చూడు, పెళ్లికి సై సై అంట గోవిందా. గోవిందా రారా గోవిందా, గోవిందా నువ్వు రామ్మా. నీకేం చెప్పిందే? అదిగో అక్కడున్న అబ్బాయిని ప్రేమిస్తే కావాల్సినవి కొనిస్తాడు అంటుంది. నాకు అదే చెప్పింది. వర్కౌట్ అవుతుంది రోయ్. ఈ ఐడియా ఎవరిది? కర్త కర్మ క్రియ అన్ని నేను. అమ్మ గోవిందు చెప్పు.
స్టార్ట్ చేయరా, తొందరగా స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి, వచ్చేస్తున్నా తొందరగా వెళ్ళిపోదాం, స్టార్ట్ చేయరా. రే, 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 రే. అమ్మయ్యా, థ్యాంక్స్ రా గోవిందు, నీ స్కూటర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. జై గణేష. రేయ్ ఆ, ఈ ఫోటోలను తీయకరా. తీయలేరా నీ పన్ను గాని. రేయ్ పొద్దున మొదలు పెట్టేసావా? లేదురా, రాత్రిది ఇంకా ఆపలే. ఛీ, నువ్వు మారవరా. అయినా తాగి ఏం సాయిద్దామనరా? తాగబోతు ప్రార్థనలో దేవుడు కూడా వినేడు తెలుసా? ఒకసారి ఆగు. ఆ. తాగడానికి మందు దొరికిన తర్వాత ఇంకా దేవునితో పనేంట్రా? అదే ప్రార్థించడం దేనికని. ఎడికిరా? అమ్మాయి దగ్గర. అమ్మాయి దగ్గర. ఏరా, నన్ను వదిలి వెళ్తావా? నువ్వు లేకుండానే. ఏ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పురా, నీ దండ పెడతా. నాకు నిన్న ఒక అమ్మాయి దొరికిందిరా. అమ్మాయిని ఎలా పడేయాలో చెప్తానిందిరా. అమ్మాయి దొరికిందా? అమ్మాయిలను ఎలా పటాయించాలో నేర్పుతానందా? ఏరా, దేవుని తీర్థంలో మందు కలపం దాగావేంటి? లేదే, నిజంగానే అమ్మాయి దొరికిందిరా. ఎంత దొరికితే మాత్రం చిన్నప్పటి కలిసి పెరిగిన దోస్తులే రే, ముందు వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా వెనక్కి వచ్చిన హీరోయిన్ వాల్యూ ఎక్కువ కదరా. బట్టలు వేసుకోదానా? ఏడ్చావులే, నీతో ఉంటే ఒక్క మంచి ఐడియా ఇచ్చావరా, అమ్మాయి చేత కొట్టించబోయావు. అందుకే ఈసారి నాకు పెళ్లి చేసే ఛాన్స్ ఆ అమ్మాయికి ఇచ్చేసా. వెళ్ళరా వెళ్ళు. కొత్త హీరో కాల్ చెట్లు ఎరగడని 4 సీన్లు అయిన తర్వాత తెలుస్తుందిరా నీకు నా వాల్యూ, ఈ మందు వాల్యూ అంటే ఏంటో. నీ సంగతి చెప్తారా? ఏ బిట్టి గోవిందరాజు, బిఏ పాస్, నీ వాళ్ళకం చూస్తుంటా ఫెయిల్ అయినట్టుంటా. ఏం లేదురా, ఫ్యాషన్ షోకి వెళ్ళొచ్చాను అంతే. అరే, నిన్ను చూస్తే అలా లేదురా, గజ్జి పట్టిన పిచ్చి కుక్క కరిచిన వాళ్ళ ఉన్నాం. అది కాదురా, అక్కడికి వెళ్ళగానే అమ్మాయిలు మీద పడి ఒకటే రచ్చ చేశారా. డిగ్గు డిగ్గు డిగు 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 డిగు. నువ్వు ఎంత మిక వేసుకుంటే మాత్రం వెన్నెల కిషోర్ మహేష్ బాబు లేడుగా. అరే, సాయిబాబా వేషం వేస్తే నాగార్జున కూడా చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిందేరా. అది విధి రాత. ఏరా, నువ్వు వేసింది సాయిబాబా వేషం కాదు, రోమియో వేషం. అయినా రే, ఇంతకు ముందు అమ్మాయి కోసం వెళ్ళావు కదరా, ఏమైందిరా? మైండ్ బ్లోయింగ్ రా. ఆ అమ్మాయిని చూడగానే నాకు టాప్ ఫ్లోర్ లో గంట మోగింది, ఫస్ట్ ఫ్లోర్ లో దడ మొదలైందిరా. అవునరా, నాకు కూడా ఈ మధ్య అమ్మాయిలను చూడగానే లోపల నుంచి నీ గొడవ నీది. రేపు మాత్రం ఖచ్చితంగా ఒక్క అమ్మాయికైనా ఐ లవ్ యూ చెప్పి తీరుతాను రా, చూస్తుంది. కమ్యా పాపం, వీడికి హైదరాబాద్ అమ్మాయిల గురించి తెలియదనుకుంటా. అరే, ఈ రోజుతో అయిపోలేదురా. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్, అంటే ముందుంది ముసల పండుగ. ఏది మామ, స్ట్రెస్ ఫీల్ అవుతావా? లేదురా. మరి టెన్షనా? లేదే. మరి డిప్రెషనా? అబ్బో, అరే, నేను మన ఊర్లో ఆడాలు కొట్టిన ఫీల్ అవ్వలే, ఈ క్షణం ఫీల్ అవుతున్నా. ఒక మొగోడిగా ఉండి సాటి మొగాన్ని కొడతావా? నోరు ముయ్యకపోతే చంపేస్తాను. ఇంతకేంట్రా పెద్ద సైకాలజిస్ట్ రేంజ్ లో డైలాగ్ చెప్తున్నావు? స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్. ఓ అదా, దాని అర్థం ఏంట్రా? స్ట్రెస్ మీన్స్ ఎద్దవ లాంగ్వేజ్ ఉపయోగించు, మన భీమవరం భాషలో చెప్పు. ఏం లేదు మామ, పెళ్ళాన్ని కడుపు రావడం స్ట్రెస్, గర్ల్ ఫ్రెండ్ కడుపు రావడం టెన్షన్. మరి డిప్రెషన్? వీళ్ళిద్దరికి కడుపు రాకపోవడం. ఆ అమ్మాయి కావాలా, నేను కావాలా? ఇద్దరూ కావాలి. ఆశ దోశ అప్పడం వడ, అబ్బ కావాలా, అనుష్క కావాలంటే కుదరదు. ఇద్దరిట్లో ఎవరో ఒకరిని కోలుకోవాలి. అయినా మామ, నేను ఒక్కసారి కొట్టించినందుకు అమ్మాయి ఎంబడి పడ్డావు, ఆ అమ్మాయి రోజు కొట్టిస్తుంది, కానీ అమ్మాయిని వదిలేవే. చచ్చా, ఇందులో లక్కీ తప్పేం లేదురా. ఆమె మరీ అందంగా ఉన్నందుకేమో ఆమె మాటలన్నీ నాకు సాంసం వినిపిస్తాయి, అందుకే తప్పులు చేస్తుంటా. నిజమేరా మామ, చాలా మంది ఆడపిల్లలు చిక్కిపోయిన నక్కలాగా బెరిసిన తొక్కల్లాగా ఉంటారు, కానీ అమ్మాయి గుండ్రంగా సొట్ట బుక్కులతో చాలా అందంగా ఉందిరా. రేయ్, తప్పురా అలా నాకు. కొంపదీసి అమ్మాయిని ప్రేమిస్తావా?
లక్కీ ఆకాశంలో చందమామ లాంటిదిరా, నేనేమో సముద్రంలో కెరటం లాంటి. ఎంత ఎగిరినా ఆమెను అందుకోలేనురా. ఆకాశం సముద్రం కెరటం అంటే నువ్వు ఖచ్చితంగా అమ్మాయిని లవ్ చేస్తున్నావు. నిజంగానా? ఎస్ నిజంగా. నేను నీకు దేవుడురా. ఆ దేవుడికి ఇచ్చినట్టు నాకు కూడా ఫలం పుష్పం తోయం ఇచ్చినావు అనుకో, నీకు ఉచిత సలహాలు ఇస్తా నేను. ఫలము పుష్పము తోయమంటే ఏంట్రా? ఫలం అంటే చికెన్, పుష్పం అంటే మల్లెపూలు, తోయం అంటే నీ గొడవ నీదే కదరా. అరే ఇంత నీ హీరోయిన్ ఏమన్నదిరా? హీరోయిన్ నువ్వు అన్నదిరా, తన ఫ్రెండ్ వేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే. వినర్రా. ఈ అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రేమించేటోళ్ళు మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాగిన 4 మాట చెప్తున్నా, అమ్మతో కంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. రోజు కనబడితేనే ఇలా ఉంది, కనబడకపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుందో చూడు. ఫుల్ పార్టీ కిక్కుంటాయి. మరి 3 రోజులు అంటే తప్పదు, ప్రభుత్వాలకే తప్పుతుంది. వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవిందు? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాణ్ణి చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోవింద్. అరే మామ, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? డ్రామా స్టార్ట్ చేద్దాం. పడుకో. బాగా రే. కాలు కట్టు. స్టాప్ ఇట్ అయితే. ఏడ్చే ఆడదాన్ని, తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది. చదవలేదా? ఏడవకు. ఏడ్చి మావని ఇంకా కట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్నా పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న నువ్వున్నావనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఇడికి 4 తగిలిద్దామని వచ్చి. గుద్దితే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రని తిరుగుతావు. నువ్వు ఇలానే తొందరపడ్డావనుకో, హీరో విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే. ఓహో, ఓకే అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. థ్యాంక్ యూ. విందు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది? న్యూ జనరేషన్. గోవింద్ ముద్దుగా విందు అని పిలుస్తుందిరా. మావయ్య, నేను విందుని ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకుంటా. అన్న చూస్తేనే చేసినట్టు. అయ్యా, శుభం కాడబడింది, బయలుదేరదామా? అసలు కది ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్, చూస్తాను ఇలా సంగతి. అంత మందిని చూడలేదురా. ఏంట్రా మూమెంట్ కాళ్ళ తిప్పుతున్నావు? నడుము పిచ్చెక్కిందా? అబ్బో, హలో, మరి అంత ఆనందం వద్దమ్మా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఉంది. ఒక్క కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. నేను ఒప్పుకోను. అరే రే. మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, నోరు ముయిరా. అరే నువ్వే నోరు ముయ్యరా. అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న కట్లు కట్టుకున్నాడు. మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద కట్లు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా టైమింగ్ ఉందా? అలా గింజుకోనక్కర్లేదు. నీకు అన్ని దెబ్బలు తగలేదని నాకు ముందే తెలుసు. తెలుసా? ఎలా? వాడి మొహం, వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్టలేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే, నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం.
కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడ్డానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిల్చినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా. నీ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించరా. ఉద్యోగమా? నీకు ఏం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమా? సోది సీన్ లేని టీవీ సీరియల్, శోభనం సీన్ లేని తెలుగు సినిమా బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకి తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా. ఈ టైంలో ఫోన్ అంటే ఏమో చేద్దాను. వెళ్ళిపోయాడా? ఈయనకి ఈ స్పీడే తగ్గలేదు. ఆరని వాయించకుండా బండి తోలుతాడేమో, యాక్సిడెంట్ అయిపోదా బాబాయ్. ఎరా ఆడంటే కొత్త పెళ్లి కొడుకు బిజీగా ఉంటాడు. అదే మీ వాడి సలహాలు ఇస్తాను బాబాయ్. ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే. ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా? పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభనే చేసుకోరని పంపించా. ఆల్రెడీ అవన్నీ శోభనంలో జరిగిపోయి ఉంటాయిగా. అంటే అసలు ఏం జరిగిందట బాబాయ్? అవునా? ఒరే నువ్వు తాగేసి పడుకో, ఫోన్ పెట్టి. ఏంట్రా టైం కానీ టైంలో ఫోన్ చేసావు, ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా. ఎరా రాత్రంతా జూమ్తారి జమానా? జూప్తరి జమానా కాదురా, జమానా దివానా. నాకు తెలుసురా, నువ్వు కమిడియన్ ముసుగులో ఉన్న హీరోవి. ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ టెల్ మీ, చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి శుభకార్డ్ వరకు మొత్తం చెప్పాలరా. అయితే రాత్రికి మందేస్తూ మాట్లాడుకుందామా? మందేయడానికి రాత్రి పగలండి, తొందరగా వచ్చా. నువ్వు ఫుల్ సెటప్ చేసి పెట్టు, నేను ఫుల్ తీసుకొని వస్తాను. ఓకేనా? ఈ ప్రపంచంలో మందేయడానికి నాకు తెలిసిన టైమింగ్ ఎవరికి తెలియదు. అరే నీకోసం నా 2 కళ్ళతో ఎదురు చూస్తున్నా. ఎండలోనే పెట్టేసావరా మందు సెటప్? అరే ఏసీలో ఎవడైనా తాగుతారు ఏదో నా కొడుకు. అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది. సరే గాని ఎంతవరకు వచ్చింది రత్తే నిర్వేదం? చెప్తాను ఉండరా. ముందు మందు, తర్వాత సోళ్ళు. వాటర్ లేదు. మంచి జోరు మీద ఉన్నా. ఇంకొకటి ఏంటిది? ఏంట్రా ఏరా నా లైఫ్ స్క్రీన్ పే రాసేసి డైరెక్షన్ చేసేసి మా మామయ్యకి ప్రీమియర్ షో చూపిస్తావా? పైగా శోభనం సీటు సీట్ చెప్పంటావా? నాకే పుణ్యం తెలియదురా. నీ కథకు మాటలు ఎవడు రాసిండో, దర్శకత్వం ఎవడు చేసిండో తెలియదు. అరే కామెడీ వేషాలు వేసుకున్న ఫేస్ రా. మీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బార్ నా కొడుకు కొడతావా? ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభనం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తా. మందు లేదో బాగనరా. అలాంటిది ముఖేష్ చూసి లాంటి ముష్టి విలని కొట్టా నన్ను కొడతావా? కొట్టాలా చంపాలా? అరే నీకు ఓవర్ అవుతురా. అవ్వాలనే కదా తాగింది. ఇప్పుడు చూడు సరాసరి వైకుంఠం వెళ్తా. వైకుంఠమా? ఎందుకు చెప్తారా? నా బతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తెచ్చుకుంటా. పాల సముద్రమా? శోభనం శోభనం అంటే వినర్రా? ఇప్పుడు చూడు కోత మొదలైంది. ఇక రాత రాసిన భగవంతుడు కూడా నన్ను ఆపలేడు. ఇక నేను ఇంటికి వెళ్ళి అదో నేను తెచ్చుకుంటా. ఆ తర్వాత నీ సంగతి, ఆ డైరెక్టర్ సంగతి చెప్తా. మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు. తొందరపడి బొక్క కోయిల ముందే కూసింది, నా వీపే విరిచింది. ఇక చాలు.